ఏంటి అంటే దాని యొక్క సిగ్నిఫికెన్స్ అండి ఎవరి బర్త్డే ఆర్ సంథింగ్ దేన్ని సెలబ్రేట్ చేస్తారు మహావీర్ జయంతి? ఆప్షన్స్ ఏం లేవా? ఆప్షన్స్ ఇస్తే వస్తుంది కదా, తెలిసిపోతుంది. ఆల్రెడీ ఇందా క్వశ్చన్లోనే ఉంది ఎవరిదని. వాట్ ఈస్ మహావీర్ జయంతి? మహావీర్ ఆయన బర్త్డేని మహావీర్ జయంతి కింద సెలబ్రేట్ చేస్తారు 6 అని. వాట్ ఈస్ ద మోస్ట్ స్పోకెన్ లాంగ్వేజ్ ఇన్ ద వరల్డ్? ఇంగ్లీష్. కరెక్ట్ ఆన్సర్. క్లాప్స్ బా. ఫాదర్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్? బిఆర్ అంబేద్కర్. పి అనే పర్సను క్యూకి సిస్టర్. ఇప్పుడు క్యూ పీకి ఏమవుతారు? సిస్టర్ ఆర్ బ్రదర్? క్వైట్ అపోజిట్ కదా. బ్రదర్ ఆర్ సిస్టర్ పోతే అవ్వచ్చు. హైదరాబాద్ స్పెల్లింగ్ చెప్తారా? HYDERABAD. హైదరాబాద్. ఓకే. బెజవాడ? BEZABA. బెజవాడ. WADA. ఓకే. విశాఖపట్నం? VISHAK. విశాఖ. VISAKHAPATNAM. కరెక్ట్ ఆన్సర్. థ్యాంక్ యూ. ఏపీలో కార్తీక మాసం అనేది ఎందుకు జరుపుకుంటారు? అంటే ఏం చేస్తారు కార్తీక మాసం? క్లూ ఏ దేవుడికి పూజిస్తారు? ఏ దేవునికి ఏం చేస్తూ అంటే మండే వెళ్ళి ఏం చేస్తారు? మండేస్ శివుని పూజిస్తారు. వాట్ ఈస్ ద వరల్డ్లో ల్యాండ్ లాక్డ్ ఎక్కువ ల్యాండ్ లాక్ అయిన కంట్రీ పేరేంటి? స్థాన్ అని వస్తుందా లాస్ట్? స్థాన్. పాకిస్తాన్లో స్థాన్ ఉంటుంది. ఆఫ్ఘనిస్తాన్. కేతో స్టార్ట్ అయితే కజకిస్తాన్. ఏ కంట్రీలో ఎక్కువ ఓన్లీ శాండిల్వుడ్ ఆ కంట్రీలో ఉంటుంది? ఏంటిది ఆ కంట్రీ? ఎర్రచందనం. ఆంధ్రప్రదేశ్. తిరుపతి. కంట్రీ మీరు స్టేట్ చెప్తున్నారు, కంట్రీ పేరేంటి? ఇండియా. కరెక్ట్ ఆన్సర్. ఆయన విగ్రహానికి స్టాట్యూ ఆఫ్ యూనిటీ అని పేరు పెట్టారు. ఆయన పేరేంటి? హీరోనా? స్టాట్యూ ఆఫ్ యూనిటీ ఆయన పేరేంటో తెలీదా? సర్దార్ వల్లభాయ్ పటేల్. కరెక్ట్ ఆన్సర్. క్లాప్స్ బా. ఇది హ్యూమన్ రిలేషన్స్ సంబంధించిన క్వశ్చన్. అంటే ఫ్యామిలీ రిలేషన్స్ ఉంటాయి కదా. ఎం అనే పర్సన్ ఎన్కి బ్రదర్ అనమాట. ఎన్ అనే పర్సన్ ఓకి మదర్. ఇప్పుడు ఎంకి ఓకి రిలేషన్ ఏంటి? మదరే. ఎం అనే పర్సన్ ఎన్కి బ్రదర్. ఎం అనే పర్సన్ ఎన్కి బ్రదర్. ఎన్ అనే పర్సన్ ఓకి మదర్. ఇప్పుడు ఎమ్ ఓకి ఏమవుతారు? ఇప్పుడు నువ్వు ఓన్ కో బ్రో. ఎన్ అనే పర్సన్ మీ మదర్. ఎన్ ఈజ్ ఓకి మదర్. ఓకే. ఇప్పుడు ఎంఎన్ ఎన్ఆర్ బోత్ ఆర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. అర్థం కాలేదు. ఇప్పుడు ఎన్ ఉంది కదా, ఎన్ అనే పర్సన్ మీ డాడీ. ఎం అనే పర్సన్ మీ ఫాదర్ వాళ్ళ సిస్టర్. ఆమె నీకేమవుతారు? అత్త. కరెక్ట్ ఆన్సర్. థ్యాంక్ యూ. ఉగాది అనేది ఏపీ అండ్ కర్ణాటక, తెలంగాణలో ఎందుకు జరుపుకుంటారు? దాని యొక్క విశిష్టత? న్యూ ఇయర్ సెలబ్రేషన్ ఫర్ హిందూస్. కరెక్ట్ ఆన్సర్. హైయెస్ట్ రికార్డెడ్ టెంపరేచర్ ఏంటిది వరల్డ్లో? హైయెస్ట్ రికార్డ్ టెంపరేచర్ ఆ కంట్రీ ఏమన్నా? ఆఫ్రికా. ఆ ప్లేస్ పేరు ఒకటి ఉంటుంది. డెత్తో స్టార్ట్ అవుతుంది. డెత్ తర్వాత ఇంకోటి ఉంటుంది. ఇట్స్ డెత్ వ్యాలీ. వందే మాతరాన్ని ఎవరు రాశారు? వందే మాతరం. బకిం చంద్ర చటర్జీ. కరెక్ట్. ఇదొక సెలబ్రిటీకి సంబంధించిన క్వశ్చన్. క్లోజ్ చెప్తాను, మీరు ఆయన పేరు గెస్టండి. ఓకే. దిల్వాలే దుల్హనియాలో సిమ్రన్ రోల్ చేశారనమాట. ఆలియా భట్. కాజోల్. ఓకే. హ్యూమన్ రిలేషన్స్ సంబంధించిన క్వశ్చన్. అదే ఫ్యామిలీ రిలేషన్స్. ఎక్స్ అనే పర్సన్ వైకి సన్. ఓకే. వై అనే పర్సన్ జెడ్కి సిస్టర్.
ఇప్పుడు X అనే పర్సన్ వైకి సన్ వైకి సన్, వై అనే పర్సన్ జెడ్కి సిస్టర్. ఇప్పుడు ఎక్స్ వైకి ఏమో జెడ్కి ఏమవుతారు? X జెడ్కి ఏమవుతుంది మదర్ 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 ఆర్ ఫాదర్, సారీ నెఫ్యూ. గోదావరి పుష్కరాలు అనేది ఎన్ని ఇయర్స్కి ఒకసారి జరుపుకుంటారు? 12 years. క్లాప్స్ బా. నెదర్లాండ్స్ యొక్క అఫీషియల్ నేమ్ ఏంటి? King of Netherlands. కింగ్డమ్ ఆఫ్ నెదర్లాండ్స్. ఏ ప్రాసెస్లో ప్లాంట్స్ అనేది తన ఫుడ్ అనేది ప్రిపేర్ చేసుకుంటాయి? Photosynthesis. కరెక్ట్. అండ్ ఇది ఒక సెలబ్రిటీకి సంబంధించిన రిలేటెడ్ క్వశ్చన్. క్లూ చెప్తాను, మీరు అతను లేదా ఆమె పేరు గెస్ చేయండి. ఓకే. ఈజ్ ఏ ఎక్స్ కెప్టెన్ ఆఫ్ ఇండియన్ క్రికెట్ టీమ్. Present. ఎక్స్ కెప్టెన్ ఆఫ్ ఇండియన్ క్రికెట్. Dhoni. Dhoni. అండ్ తనకి హిట్ మ్యాన్ అని నిక్ నేమ్. Rohit Sharma. కరెక్ట్ ఆన్సర్. ఇప్పుడు ఇది హ్యూమన్ రిలేషన్ సంబంధించిన క్వశ్చన్. ఎక్స్ అనే పర్సన్ వైకి మదర్, వై అనే పర్సన్ జెడ్కి సిస్టర్. ఇప్పుడు ఎక్స్కి జెడ్కి రిలేషన్ ఏంటి? వాళ్ళ డాటర్. డాటర్ అండ్ ఎక్స్ అనే పర్సన్ మదర్ అవుతారు. మదర్ అవుతుంది. కరెక్ట్ ఆన్సర్. థ్యాంక్ యూ.